పుష్ప సినిమాతో టాలీవుడ్లో అందనంత ఎత్తుకు వెళ్లిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. గతంతో పోలిస్తే పెరిగిన బన్నీ మార్కెట్ దృష్ట్యా సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ తీసుకునే వ్యక్తిగత రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఇంతకు అల్లు అర్జున్ ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు, నిర్మాతల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెస్ట్ యాక్టర్గా టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిగా నేషనల్ అవార్డు అందుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. Allu Arjun for an intense, charismatic performance of an underdog, challenging an... మరోవైపు పుష్ప సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో బన్నీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక చివరిగా పుష్ప 2 చిత్రంతోనూ మరొకసారి అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 350 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించిన పుష్ప 2 ది రూల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ కలెక్షన్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా 1870 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనంగా మారింది. ఇండియాలోనే అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 2000 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంటే, మూడో స్థానంలో ప్రభాస్ బాహుబలి చిత్రం ఉంది. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 కలెక్షన్స్ తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. దాంతో ఆయన నుంచి రాబోతున్న చిత్రాలు కూడా మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ రాబోయే చిత్రాలు కూడా భారీ బడ్జెట్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బడ్జెట్ 600 కోట్లు అవుతుందంటూ అంచనా వేశారు. అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లను అట్లీ ఎంపిక చేశారు అంటూ గుసగుసలు వినిపించాయి. భారీ తారాగణాన్ని కూడా ఎంపిక చేసే పనిలో టీం నిమగ్నమైందట. ఈ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం భారీ స్కేల్లో రూపుదిద్దుకునేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా షాకింగ్ న్యూస్గా మారింది. అట్లీ డైరెక్ట్ చేయబోతున్న సినిమాకు ఏకంగా 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట అల్లు అర్జున్. ఇండియాలో ఇప్పటి వరకు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్నది రజనీకాంత్ మాత్రమేనని రికార్డులు చెప్తున్నాయి. జైలర్ చిత్రం అంచనాలకు మించి బ్లాక్ బస్టర్గా నిలవటంతో నిర్మాతలు 210 కోట్లు రజనీకి రెమ్యునరేషన్గా అందించారట. ఇక తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ తన రాబోయే చిత్రానికి 175 కోట్లు తీసుకుంటున్నారంటూ ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే గనక ఇండియాలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే అంటున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు కూడా అంత క్రేజ్ ఉండటంతో రెమ్యునరేషన్ హైక్ చేశారని సమాచారం. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ చిత్రానికి రెమ్యునరేషన్ ఇతర ఒప్పందాలు కలిపి 300 కోట్ల వరకు అందుకున్నారని టాక్. ఇక అట్లీ చిత్రానికి ఏకంగా 175 కోట్లు కావడం విశేషం. మరోవైపు డైరెక్టర్ అట్లీ కూడా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ అట్లీ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నారు.